హాయ్ అస్సలాము అలైకుం నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ వ్లాగ్స్. ఈరోజు ఫ్రైడే, టైం అయితే ఇప్పుడు 11:45 అయితే అవుతుంది. నేనైతే ఇప్పుడు నమాజ్కి అయితే వెళ్తున్నా. నమాజ్ టైం అయితే అయిపోయింది అన్నమాట. నమాజ్కి వెళ్ళి అక్కడ నుంచే హోటల్కి వెళ్తాం లంచ్ చేయడానికి. నేనైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేయలేదన్నమాట. అక్బర్ అన్న డ్యూటీలు ఉండే, నాకు కూడా లాంగ్ డ్యూటీ బట్టి ఉండే, వీడియో తీయలేకపోయినా నిన్న. ఈరోజు అయితే మనం డైలీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ రోజు నుంచి ఫస్ట్ డేట్ కాబట్టి రేపటి నుంచి ఇక డైలీ అప్లోడ్ ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం. ఇప్పుడైతే మనకు నమాజ్ టైం అయితే అయిపోయింది. నమాజ్కి అయితే వెళ్ళిపోదాం. నమాజ్ నుంచి వెళ్ళిన తర్వాత అక్బర్ అన్న నేనైతే బిర్యానీ తిందామని అయితే డిసైడ్ అయినామన్నమాట రాత్రి. ఈరోజు అయితే వంట చేసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే బిర్యానీ తినడానికి అయితే వెళ్తున్నాము. బిర్యానీ తినడానికి వచ్చేసినాము. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు, నాకైతే నచ్చలేదన్నమాట. 30 రియాలు బొక్క పడ్డది. ఎందుకంటే 30 రియాలు అంటే దాదాపు 800 రూపాయలు మన ఇండియా డబ్బులు. కానీ టేస్ట్ అయితే అంతా మనకు నచ్చలేదు. ఎందుకంటే సప్పగా ఉప్పు కారం లేనట్టుగా ఉంది. మటన్ కర్రీలో రైస్ కలుపుకొని వచ్చినట్టుంది. నైట్ కాగానే మాకు అందరికైతే శాలరీలు అయితే పడ్డాయి అన్నమాట. శాలరీ పడగానే మేమైతే కూరగాయలు ఏమన్నా గ్రాసరీ తీసుకోవడానికి అయితే మాకైతే డైలీ ఇక్కడ మాకు దగ్గరనే కాబట్టి మేము ఎప్పుడంటే అప్పుడు వచ్చి తీసుకోవచ్చు. వీళ్ళు దూరం నుంచి 40 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళ దగ్గర మాల్స్ లేవన్నమాట. వాళ్ళైతే ఈడొచ్చి ఇప్పుడు షాపింగ్ చేస్తారన్నమాట. ఇదైతే ఆడదామని అయితే అనుకున్నాము. అది 1 రియాల్కి అయితే ఇంతకుముందు ఆడినాము, కాకపోతే రాలేదు. ఇప్పుడు దాన్ని డైరెక్ట్ అయితే 20 రియాలు అయితే చేసారు. మేమైతే ఇంతకుముందు 1 రియాల్ కాయిన్ వేసి అయితే మేము ఆడినుండే. ఇప్పుడైతే అది దాదాపు 20 రియాలు అనేది పెట్టారు. నేనైతే ట్యాప్ చేసి చూసిన ఏటీఎం. అప్పుడైతే ఇప్పుడు మనం డైరెక్ట్ అయితే మార్క్స్ సేవ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇక్కడ చాలా ఆఫర్లు అయితే ఉన్నాయి అన్నమాట. ప్రతి వీకెండ్కి అయితే చేంజ్ అవుతుంది. अशोक क्या लेना है? घर कौन जा रहा है? अकबर भाई जा रहे घर? कब जाओगे घर? अभी जाऊंगे रमजान में। हाँ अकबर भाई बोलो। रमजान में जाऊंगा इंशाल्लाह, रमजान में। अच्छा अभी नहीं, ऑफर लगे हैं देखो 25 रियाल। ये अच्छा, ये लेंगे नहीं लेकिन देखेंगे सब। इधर देखो, इधर देखो, है ना? अच्छा लग रहा है. सही है, बराबर सही है, बराबर है, बराबर है, बराबर है, बराबर है। हाँ वो परफेक्ट आ रहा है यार, परफेक्ट है. ये ठीक है ना? वो ठीक है. ये ये पहनना तो ये पहन के देखो, बराबर है. लेना है, देख रहे हैं बस, लेना क्या है? Please come customer service. When is the promo transaction? Please come customer service. सामान सामान सामान. अकबर भाई क्या क्या ले रहे हो? क्या देख रहे हो अकबर भाई? शर्ट देख रहा हूँ. షర్ట్ देख रहे हो? షర్ట్స్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చిండన్న. ఒకటి చినిగిపోయింది. డైలీ సీట్ బెల్ట్ పెట్టి कहाँ पड़ गया था वो शर्ट? यहाँ से पड़ गई दो. हाँ 2 शर्ट भी पड़ गए. सीट बेल्ट लगा सीट बेल्ट పెట్టి షర్ట్లు అయితే చినిగిపోయినాయి అని ये सही लगेगा. తీసుకున్నాను. अच्छा तो लग रहा है लेकिन अच्छा नहीं लगेंगे ऐसे, बकवास लगेंगे. ये सही लगेगा हरा वाला. तुमको ऐसे ही पहनते हो ना OTM में, ऐसे अच्छा दिखेंगे अजय भाई. हाँ प्लेन. कितने का है? हाँ ये सही है. ये చూస్తున్నారు కదా, చాలా తక్కువ రేట్కి అయితే ఉన్నాయి. 45 రియాల్స్, 60 రియాల్స్. కానీ అంత అది లేదు, బ్రాండెడ్ ఏం కాదు, అంత ఏం లేదు. చలికాలం వచ్చేసింది కాబట్టి స్వెటర్లు అయితే మనం కూడా తీసుకోవాలి. కానీ ఇప్పుడే వద్దు, మన దగ్గర ఒకటి ఉంది, దాన్ని చూద్దాం. సైజు కొద్దిగా పెరిగితే తీసుకోవచ్చు. మంచి అయితే ఉన్నాయి. प्रमोशन वीडियो है, प्रमोशन. మంచి వీడియోస్ అయితే, సారీ జాకెట్ అయితే ఉన్నాయి, చూడడానికి మంచిగా ఉంది. कितने की है ये? 100 रियाल. 109 रियाल की है. 100 रियाल की 99. हाँ 109 SR. 99 की है.
23.5 रियाल 100 रियाल 2300 ये 25 रियाल का अकबर भाई 25 रियाल किलो है ये यही तो है मैं दिया जैसे यही है ना తీసుకున్నా మనం ఇందులో అచ్చే देखो ये देखो మంచిగా ఉన్నాయి బ్లోవర్లు అయితే 25 రియాలకు మంచిగా ఉన్నాయి కాస్ట్ स्ट्रेचेबल 3XL अच्छे अकबर వాళ్ళకి वो లేక బోరా తమల్ కావాలా ఇవి తీసుకోవాలి పిల్లలకు ఇంటి దగ్గర 300 రియాలు ఇంటికాడ వస్తుంది దీనికన్నా మంచిది ఇంత డబ్బులు పెడితే इसमें कैमरा हो गया किसमें ड्रोन में कैमरा वाला नहीं है वो बच्चे खेलने वाला है ड्रोन वो ड्रोन नहीं है ये ड्रोन गेम खेलने वाला है फिश मार्केट చేపలు 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 స్మెల్ మొత్తం గట్టిగా వస్తుంది సెలమన్ ఫిష్ చాలా కాస్ట్లీ ఫిష్ పులస చేప అంటారు కదా అదే పులస చేప సెలమన్ ఫిష్ చాలా కాస్ట్లీ ఇక్కడ ఎక్కువ ఇవి తింటారు టూనా ఫిష్ తింటారు రొయ్యలు ఉన్నాయి ఇక్కడ రొయ్యలు చేపలు రవ్వు చేప చెల్ల కూడా ఉంది గంగా చెల్ల ఎండ్రికాయలు ले लो जल्दी जल्दी ले लो 1.5 रियाल में 2 kg पर कस्टमर हाँ 2 kg लो हाँ वैसे ही एक आदमी को 2 kg है 2 किलो ना एक आदमी को हाँ 2 किलो हमारा है ना तुम ఉల్లిగడ్డ చాలా తక్కువ ఉందని ఒక్కళ్ళకు 2 కిలోలే ఈ ముగ్గురు కూడా ఎగబడ్డారు అశ్వాక్ అక్బర్ అన్న అతను కూడా బనాలో బనాలో ఇష్టం లేనివి ఇవి ఉన్నాయి కదా మనకు నచ్చావు ఇవి తీసుకుందాం కొన్ని మనం కూడా రూమ్లో లేవు మిల్లన్ వాటర్ మీద సామాన్ అయితే బాగా తీసుకున్నారు నేను కూడా కొద్దిగా తీసుకున్నా अकबर केला लोगे खांसी नहीं वेट बढ़ जाएगा केला हाँ सामान 24 किलो गोश्त लगाएगा हाँ चिकन चले मुर्गी कौन खाता है क्यों नहीं खाते मुर्गी 695 में है चलो क्या ग्राम है 500 ग्राम జ్యూస్ 5 రియాలు కేవలం తినడానికి ఇక్కడనే ఐస్ క్రీమ్ उधर ही जाएंगे ना कर्रीज चिकन करी चिकन 50 चिल्ली चिकन बटर चिकन चिल्ली है हाँ गोभी मंचूरिया चिकन करी बटर चिकन बोलो क्या चाहिए चिकन 65 ठीक है कौन सी है गोभी मंचूरिया है मंचूरियन मसालो एग बज्जी एग फ्राई एग మిర్చిలు ఈ విధంగా చేస్తారు కేరళ ఎగ్గది అలా చేసి పెట్టారు కొబ్బరి చేసి స్వీట్ ఏమో 2 రియాలు 3 రియాలు ఎగ్ బజ్జీ पराठा तंदूरी नान सबसे बढ़िया ये है सबसे बढ़िया ये ग्रिल चिकन టంగ్రీ కబాబ్ తందూరి చికెన్ చాలా ఉన్నాయి తినడానికి మంచిగా ఉన్నాయి టేస్ట్ ఏం లేదా కొనరు ఏం కొనరు కానీ అట్టే చూస్తారు ఫ్రోజన్ చికెన్ మొత్తం ఫ్రోజన్ చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టింది మొత్తం కాటన్లు
79 రియాళ్ళు 700 గ్రాములు 10-12 వస్తాయి ఇందులో 10-12 అంతగా 10 వస్తాయచ్చు. డేట్స్ ఉన్నాయి చూడండి, రకరకాల డేట్స్. ఒకసారి ఇప్పితే ఒకసారి తినేయాల. కొనలేము, చాలా ఎక్స్పెన్సివ్. ఇంటికి తీసుకోవాలంటే మనం కొనలేము. డ్రై ఫ్రూట్స్, కాజు, కిష్మిష్, చూడండి డ్రై ఫ్రూట్స్. ఇది పిస్తా, అది అఖరోట్, బ్రెయిన్ లాగా ఉంటుంది, అది ఏమంటారు అఖరోట్ అంటాం మేము, నాకైతే తెలిసింది. ఇదైతే కాజు, బాదాం 7 ఉంది బాదాం. 26 రియాలకు 500 గ్రాములు కాజు. అన్న కూడా చాలా సామాన్ తీసుకున్నాడు, మసాలాలు అవన్నీ. 5 రియాలకు మంచిగా వచ్చింది, ఎక్కువ వచ్చింది అన్నమాట. ఈ దాదాపు 100-200 సామాన్ అయితే అయింది. ఇది ముగ్గురు తీసుకున్నారు. నేను ఒక 10 రియాల్లో తీసుకునేమంటే 26 సామాన్ అయితే చాలా తీసుకున్నారు మనలు. ఇప్పుడైతే బిల్ చేద్దాం. బిల్ కౌంటర్ దగ్గర చూడండి లైన్ ఎంత పెద్ద ఉందో. ఫుల్ అయితే ట్రాఫిక్ జామ్ ఉంది. ఆఫర్లు ఉంటాయి కాబట్టి చాలా మంది వస్తారు, హాలిడేస్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు తీసుకొని అయితే పోదాం మనం. ఎప్పుడైతే తీసుకొని అయితే పోతున్నాం కార్ దగ్గరికి. కార్ అయితే దూరం ఉంది. సరే, ఫుల్ అయిపోయింది సామాన్. అశ్వాకాలు ఖుషి ఉన్నారా? ఖుషి కూడా తీసుకున్నాడు. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి మనం కూడా ఇంకా అయితే అన్నం అయితే తినలేమన్నమాట. నైట్ అయితే 9 అవుతుంది. ఇది చూడండి ఫ్లెమింగో పార్క్. మళ్ళీ అయితే నేను రేపు మళ్ళీ వస్తానేమో. ఒక అతనైతే ఇండియాకి పోతున్నాడు, చూద్దాం ఏమన్నా ఆయన తీసుకోబోడు. మన హైదరాబాద్ పోతున్నాడు కానీ ఏమైతే తెలియదు. చూద్దాం మనం కూడా ఏమైనా పంపిస్తే పంపించచ్చు పిల్లలకు తినడానికి, లేకుంటే లేదు తీసుకుని మనకు ఎవరిని ఇబ్బంది పెట్టే మనకు కాదు. ఎందుకంటే చాలా తీసుకుంటాం. మనమైతే వెళ్ళిపోతాం రూమ్కి వెళ్ళి. ఏమన్నా ఫుడ్ మేడం వాళ్ళు ఇస్తారేమో, లేకుంటే హోటల్కి వెళ్ళి తింటాం. వేచి ఉండండి. షవర్మా షాప్ అయితే వచ్చేసిన మా మేడం వాళ్ళైతే ఆర్డర్ చేశారు అన్నమాట. ఇక్కడైతే 90 రియాల బిల్ అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇంకో షాప్కి వెళ్ళి అక్కడైతే చికెన్ రైస్ అయితే తీసుకోవాలి. బిజీ ఉంది.